రోజు వాళ్ళు రాలేదంటేనే వాళ్ళు మహిళా వ్యతిరేకులు అనేది మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం అధ్యక్ష. టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ కాదు అధ్యక్ష, తెలుగు మహిళా ద్రోహుల పార్టీ అని ఇప్పటికే మహిళా లోకానికి బాగా అర్థమైంది అధ్యక్ష. సో వీళ్ళు బయట మాత్రమే మహిళల్ని ఉద్ధరిస్తామన్నట్టుగా స్పీచ్లు ఇస్తారు కానీ మహిళలకు సంబంధించిన ఏ విషయం జరుగుతున్నా అసెంబ్లీలో గతంలో దిశ బిల్లు తీసుకొచ్చినప్పుడు కూడా ఇలాగే బాయ్కాట్ చేసి వెళ్ళిపోయారు అధ్యక్ష. ఈరోజు కూడా అలాగే అసెంబ్లీలో లేకపోవటం మహిళలందరూ కూడా గమనిస్తున్నారు. సో మహిళా రిజర్వేషన్ మీద మహిళా సాధికారత మీద డిస్కస్ జరుగుతున్నప్పుడు లేని తెలుగుదేశం పార్టీని ఈ రాష్ట్ర మహిళలందరూ కూడా శాశ్వతంగా బాయ్కాట్ చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష ఫైనల్గా ఒకటి అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు ఒకరేమో జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపిస్తాను అన్నాడు అధ్యక్ష. కానీ ఈరోజు దేవుడు ఏం చేశాడు అధ్యక్ష? ఆయన్నే జైలుకు పంపించాడు అధ్యక్ష. ఇంకోడేమో జగన్మోహన్ రెడ్డికి భయం ఎలా ఉంటుందో పరిచయం చేస్తానన్నాడు అధ్యక్ష. ఆ స్టేట్మెంట్లు ఇచ్చినోడు ఈరోజు భయపడి స్టేట్ వదిలి ఢిల్లీకి పారిపోయాడు అధ్యక్ష. అధ్యక్ష జగనన్నని భయపడతానన్నా, జగనన్నని ఇంటికి పంపిస్తానన్నా, లేదా జగనన్న పార్టీ లేకుండా చేస్తానంటున్న వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పగలను అధ్యక్ష, మా జగనన్న కంట్లో భయం ఉండదు, జగనన్న ఒంట్లో బెదురుండదు. రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని జగనన్న కొట్టే దెబ్బలో తిరుగుండదు. అర్థమైందా రాజా? అధ్యక్ష విమర్శించే వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పగలను అధ్యక్ష, అలలు అల్లరి చేస్తాయి కానీ సముద్రం మాత్రం నిశ్శబ్దంగా ఉంటుంది. కానీ ఒక్కసారిగా ఆ సముద్రం ఉప్పొంగితే ఎలా ఉంటుందో ఆలోచించండి. రాబోయే 2024 ఎలక్షన్స్లో సముద్రంలాగా ఉప్పొంగే జగనన్న సునామీ దెబ్బకి ఈ చంద్రబాబు, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, లోకేష్ అందరూ కూడా కొట్టుకుపోతారు అధ్యక్ష. వచ్చే ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీకి, జనసేనకి రాసుకోవడానికి చరిత్ర ఉండదు, చూసుకోవడానికి భవిష్యత్తు ఉండదు. 2024 జగనన్న వన్స్ మోర్, టీడీపీ నో మోర్, జనసేన పరార్. ఇది నేనంటున్న మాట కాదు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది అక్కా చెల్లెలు జగనన్నని తమ గుండెల్లో పెట్టుకున్న వాళ్ళు చెప్తున్న మాట అధ్యక్ష. అధ్యక్ష మహిళా సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తున్న జగనన్నకి ఈ సభ సాక్షిగా రాష్ట్రంలో ఉన్న మహిళలందరి తరఫున సెల్యూట్ చేస్తున్నారు. జగనన్న మీకు నా సెల్యూట్. ఈ రాష్ట్ర మహిళలందరి తరఫున కూడా మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా ఈ సభలో చేస్తున్న తీర్మానానికి మనస్ఫూర్తిగా మద్దతు తెలుపుతూ మా మహిళల కోసం ఏకగ్రీవంగా ఈ తీర్మానానికి మద్దతు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి, స్పీకర్ గారికి, సభ్యులందరికీ కూడా మరోసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఈ అసెంబ్లీ నుండి పారిపోయిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకి, అరెస్ట్ చేస్తారేమో అని ఢిల్లీలో దాక్కున్న లోకేష్కి, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడికి, మొన్న ఇదే అసెంబ్లీలో తొడగొట్టి ఈరోజు తోక ముడిచి పారిపోయిన బాలకృష్ణ గారికి చెప్తున్నాను అధ్యక్ష, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 4.5 సంవత్సరంలో అమలు చేసిన పథకాలు మీ నాయకుడు 14 ఏళ్లలో అమలు చేశాడా? మీరు సవాల్ స్వీకరిస్తారా? డిస్కషన్కి రాగలరా అని కూడా అడుగుతున్నాను అధ్యక్ష. పసుపు జెండా పట్టుకున్నోళ్ళైనా, ఎర్ర జెండా పట్టుకున్నోళ్ళైనా, లేదా ఏ జెండా ఏ ఎలక్షన్కి పట్టుకుందామని ఎదురు చూసే వాళ్ళైనా కూడా వారి జెండా ఏదైనా సరే జగనన్నల మహిళా అజెండాతో పనిచేసే నాయకుడిని ఈ దేశంలో ఎవరినైనా చూపించగలరా అని ఛాలెంజ్ చేస్తున్నా అధ్యక్ష. ఎక్కడ మహిళలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువు తీరుతారని పెద్దలు చెప్పేవాళ్ళు. ఈరోజు జగనన్న ప్రభుత్వంలో గత 4.5 ఏళ్లలో మహిళలకు దక్కుతున్న అవకాశాలు, గౌరవాన్ని చూస్తే
దేవతలంతా మూకుమ్ముడిగా జగనన్నని ఆశీర్వదించి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పంపించారు అని అనిపిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ శాసనసభ తొలి సమావేశాల్లోనే నేను ఒక మాట చెప్పడం మీరు వినుంటారు అధ్యక్ష. ప్రతి 30 ఏళ్లకు ఓసారి ప్రజల బ్రతుకు ఆలోచన మార్చే వాళ్ళని టార్చ్ బేరర్ అంటారు. ఈ రాష్ట్రానికి రాబోయే 30 ఏళ్లలో తలరాతను మార్చే టార్చ్ బేరర్ దొరికారని ఈరోజు రుజువైందని అందరూ గర్వంగా చెప్పుకుంటున్నారు అధ్యక్ష. అధ్యక్ష, గత 4.5 ఏళ్లుగా జగనన్న ప్రతి పథకంలోనూ ప్రతి పాలసీలోనూ మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు అధ్యక్ష. ఇది అందరికీ తెలిసిన విషయం అధ్యక్ష. ఇన్నాళ్ళు ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అంటూ వేదికలనెక్కి మాట్లాడిన వాళ్ళే కానీ ఆడవాళ్ళకి అన్నిట్లో సగం అవకాశాలు ఇచ్చిన వాళ్ళు ఎవరూ లేరు అధ్యక్ష. కానీ మన రాష్ట్రంలో మాత్రం ఇప్పుడు ఆకాశంలో సగం, అన్నింట్లో సగం, ఆంధ్రప్రదేశ్లో సగం అని ప్రతి ఒక్క మహిళ కూడా గర్వంగా చెప్పుకుంటుంది అధ్యక్ష. అధ్యక్ష, గర్భంలో ఉన్న ఆడపిల్ల దగ్గర నుంచి వృద్ధాప్యంలో ఉన్న అవ్వ వరకు మహిళకు ప్రతి దశలో కూడా అండగా ఉన్న ఏకైక ప్రభుత్వం ఈ భారతదేశంలో జగనన్న ప్రభుత్వం అని నేను గర్వంగా చెప్పగలను అధ్యక్ష. అధ్యక్ష, మహిళలకి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా సమాన హక్కులు కల్పిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని గర్వంగా చెప్పగలను అధ్యక్ష. అధ్యక్ష, జగనన్న నాయకత్వంలో పనిచేస్తున్న ఓ కార్యకర్తగా, ఓ మహిళా ఎమ్మెల్యేగా, ఒక మహిళా మంత్రిగా ఈరోజు జగనన్న ప్రభుత్వంలో మహిళా సాధికారత కోసం ఆయన చేస్తున్న కృషిని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అధ్యక్ష. నా తరఫునే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరి తరఫున కూడా జగనన్నకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, సరిగ్గా 4.5 సంవత్సరాల కింద ఒకసారి మనం ఆలోచిస్తే అధ్యక్ష, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అంటూ జగనన్న ప్రమాణ స్వీకారం చేసిన రోజు అధ్యక్ష. 151 సీట్లతో ప్రజలు చేసిన ప్రజాస్వామ్య పట్టాభిషేకం అధ్యక్ష. అది ఒకసారి గుర్తు చేసుకోండి అధ్యక్ష. ఆ రోజు తన బిడ్డ సాధించిన గొప్ప విజయాన్ని, అందుకు పడ్డ కష్టాన్ని తలుచుకొని జగనన్న తల్లి విజయమ్మ గారు కన్నీళ్లు పెట్టుకున్నారు అధ్యక్ష. తల్లి కన్నీళ్లను చూసి తల్లడిల్లిపోయిన మన జగనన్న ఆ తల్లి కన్నీళ్లను తుడుస్తూ ఓదార్చిన దృశ్యం చూస్తే ఈ రోజుటికి కూడా మన అందరి కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతాయి అధ్యక్ష. రాష్ట్రంలో ఉన్న మహిళలందరి తరఫున సెల్యూట్ చేస్తున్నారు. జగనన్న మీకు నా సెల్యూట్. ఈ రాష్ట్ర మహిళలందరి తరఫున కూడా మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా ఈ సభలో చేస్తున్న తీర్మానానికి మనస్ఫూర్తిగా మద్దతు తెలుపుతూ మా మహిళల కోసం ఏకగ్రీవంగా ఈ తీర్మానానికి మద్దతు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి, స్పీకర్ గారికి, సభ్యులందరికీ కూడా మరోసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.